ఇప్పుడు ఫ్యాటీ అంటే ఇప్పుడు పొట్ట రావడం అనేటువంటిది ఒక ఏజ్ వచ్చాక ఇది చాలా పెద్ద సమస్యగా అంటే పొట్ట రావడం ఊబకాయ అంటే ఒబేసిటీకి దరిదాపుల్లో రావడం ఒబేసిటీగా మారిపోవడం. సో ఒబేసిస్ అనేటువంటిది లైఫ్ స్టైల్కే ఖచ్చితంగా మనకు లైఫ్ స్టైలే. ముఖ్యంగా ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు చూడండి, ఇంతకుముందు యంగ్స్టర్స్ ఒకానొక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు లావ్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళకు పొట్ట వచ్చిందంటే వాడికి ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిందని లెక్క వాడికి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి 20 ఇయర్స్కి 15 ఇయర్స్కి పొట్ట వచ్చేస్తుంది. సో ఈ పొట్టను తగ్గించుకోవడానికి యాజ్ ఎ డైటీషియన్గా మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? అది ఎందుకు వస్తుంది, తగ్గించుకోవడానికి ఏం చేయాలి? కరెక్ట్. ఫస్ట్ ఎవరికైనా పొట్ట వచ్చిందంటే అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అదే కదండి లైఫ్ స్టైల్ మెడిసిన్. ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇన్యాక్టివిటీ చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో తెలీదు. ఆ పడుకున్న స్లీప్ క్వాలిటీ కూడా ఎవరికి ఉండట్లేదు. పొద్దున్న లేస్తే ఫ్రెష్నెస్ ఉండదు. రోజంతా ఏం చేస్తారో అంటే ఎవరికి తెలియదు. ఇద్దరు మనం ఆఫీస్లో కూర్చుంటాం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. మరి పొట్టలు రాక ఇంకేం వస్తాయండి? ఒక రకమైన యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది టోటల్ రిలాప్స్ లో ఉంది ఇప్పుడు. మిస్ అయిపోయింది టోటల్. సో సిట్టింగ్ టైం చాలా ఇంక్రీజ్ అయిపోయింది రీసెర్చ్ ప్రకారం. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు 9 hours 10 hours దే హావ్ టు సిట్. అందరూ అండి మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కళ్ళు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు మీరు అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు డ్యూటీ డిమాండే అదే అయినప్పుడు వాట్ దే షుడ్ see ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద డిమాండ్ అండి, దట్ ఈస్ వాట్ వి క్రియేటెడ్. అంతే అంటారా? నేను చాలా మందికి ఇచ్చే క్లయింట్స్ అడ్వైస్ ఏదైతే ఇస్తామో, ఇప్పుడు రెగ్యులర్ టైమింగ్స్ లో పనిచేసే వాళ్ళకి ఇంకా కొంచెం ఆఫ్ బీట్ టైమింగ్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2ంటికి మొదలెట్టి రాత్రి 12ంటికి ఫినిష్ చేస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? రెగ్యులర్ టైం వాళ్ళే మేనేజ్ చేసుకోలేకపోతే. సో ఇక్కడ ఏంటంటే మనకి అవగాహన ఉంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక ట్రాకర్, యూజ్ అ ట్రాకర్, ఇట్స్ అ మిషన్. బట్ WHO ప్రకారం రోజుకి మనిషి ఒక 10,000 స్టెప్పులు నడవాలి. కనీసం పెట్టుకొని చూసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఓ నేను 1000 స్టెప్పులు కూడా వేయలేదా ఇవాళ, అందుకే నా ఆరోగ్యం ఇలా ఉంది అన్న ఒక కారిలేషన్ రిలేటివ్ అవగాహన అనేది మనిషికి రావాలి. సెల్ఫ్ ఇప్పుడు ఒక చిన్న పిల్లోడికో పాపకో బాబుకో స్కూల్లో మార్కులు రాకపోతే వీళ్ళకి సబ్జెక్ట్ రావట్లేదు ఇది చదివించాలి అని అనలైజ్ చేసి చెప్తాం కదండి. మరి అలాంటప్పుడు మనం ఆరోగ్యంగా ఉండట్లేదు, ఇన్యాక్టివ్ గా ఉన్నాము అంటే ఎంత ఇన్యాక్టివ్ గా ఉన్నామో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మనకు ఉందా లేదా? ఉంది అన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఇన్యాక్టివ్ గా ఉన్నారు అది తెలుసుకోవాలి. దెన్ దాన్ని ఎలా అరికట్టాలి? కనీసం ఇప్పుడు మనం ఇందాక అరగంట నుంచి కూర్చొని మాట్లాడుతున్నాం, ఒక్క 5 నిమిషాలైనా లేచి 4 అడుగులు వెయ్యాలి. పొద్దున్నే ఒక 10 నిమిషాలైనా ఎక్సర్సైజ్, సాయంత్రం ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్. మనిషి అంటే మనం ఇంటికి రాగానే అలసిపోయామంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇంట్లో అందరూ కూర్చుని ఉంటారు, ఒక మనిషే చేస్తారు పని. మరి ఆరోగ్యం ఎలా వస్తుందండి? సో పొట్ట రావడానికి ఇన్యాక్టివిటీ మేజర్ కారణం, వన్ ఆఫ్ ద మేజర్ కారణం. సెకండ్ ఇంపార్టెంట్ కారణం మీకు అంటే నేను డెమో చూపిస్తాను ఇప్పుడు ఏంటో. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు, మీరు వెన్నుముక నిటారుగా పెట్టండి, ఆటోమేటిక్ గా మీ స్టమక్ లోపలికి వెళ్ళిపోతుంది. అవును. పోస్చర్స్ మనం సరిగ్గా కూర్చోకపోవటం 24 గంటలు ఇలా కాకుండా ఇలా వెన్నుముక ఎప్పుడైతే నిటారుగా పెట్టుకుంటామో మన అబ్డామిన్ ఆటోమేటిక్ గా ఇన్ షేప్ ఉంటుంది. ఆ మజిల్స్ అక్కడ ఉన్న ఫ్యాట్ ని ప్రాపర్ గా హోల్డ్ చేస్తాయి. మనం ఏళ్ల తరబడి ఇలా ఇలా ఆనుకొని కుంగిపై కూర్చోటం వలాంచి మజిల్స్ ఒకటి శరీరానికి ఎక్సర్సైజ్ లేదు, ఆల్రెడీ ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇంకొకటి కూర్చునే విధానం, పడుకునే విధానం, కూర్చున్నప్పుడు పోస్చర్ కరెక్షన్ లేకపోవటం వలాంచి అది పీప్ అవుట్ అయిపోతుంటుంది. సో తినే ఆహారం కంటే కూడా జీవించే విధానం చాలా ముఖ్యమైనది. చివరికి మనం కూర్చునే విధానం కూడా సరిగ్గా ఉండాలి. చాలా అండి. ఇప్పుడు వెన్నుముక నిటారుగా ఉంటే ఆటోమేటిక్ గా అలర్ట్ గా ఉంటాం, బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. చేసే పనిని మీరు అరగంట చేసే పని పావు గంటలో చేయగలుగుతారు ఇలా కూర్చుంటే. సో పోస్చర్ కరెక్షన్ కనుక జరిగితే శ్వాసను బెటర్ గా పీల్చుకుంటాం. నిజంగా గాలి చిన్న ఇప్పుడు మీరు శిశువులను తీసుకుంటే అప్పుడే పుట్టిన బిడ్డల్ని వాళ్ళ బ్రీదింగ్ ప్యాటర్న్ గమనించండి, అది కరెక్ట్ బ్రీదింగ్ ప్యాటర్న్. వాళ్ళకి టమ్మీ పైకి కిందకి జరుగుతుంటుంది. మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూడండి, చెస్ట్ తో గాలి పీలుస్తారు. అంటే కనీసం గాలి లోపల నాభి వరకు వెళ్ళే
అవకాశం మనం అవకాశం ఇవ్వట్లేదు. ఉంది. ఎందుకంటే మన కొంతమంది సిట్టింగ్ పోస్చర్. పీల్చకుండా కూడా ఉండిపోతారు, అదే మనం మర్చిపోతుంటారు. స్ట్రైట్ గా కూర్చున్నాం అనుకోండి, వీ హ్యావ్ ఏ లోపలికి వెళ్ళటానికి లోపలికి అవకాశం అవకాశం. ఉంటుంది. ఎప్పుడైతే మనం బెటర్ గా గాలి పీల్స్తామో బెటర్ ఆక్సిజన్ సప్లై బాడీకి అందుతుంది. ఓకే. బెటర్ ఆక్సిజన్, బెటర్ ఫ్యాట్ మెటబాలిజం. ఇప్పుడు ఇంత ఫ్యాట్ కరగాలి అంటే అంత ఆక్సిజన్ ని శరీరానికి ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేసినా అది కరగదు. నిప్పు లేదే అవునవును, అంతే కదా. సెగ ఎక్కడి నుంచి వస్తుందండి? సో ఆక్సిజన్ అనేది ప్రాపర్ గా బాడీలో ట్రావెల్ కావాలి. సో ఒకటి యాక్టివిటీ మెరుగుపరచుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కనీస బాధ్యతగా ఎక్సర్సైజ్ అనేది రొటీన్ లో ఉంచుకోవాలి. మిగిలిన 23 గంటల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా యాక్టివ్ గా ఉండాలి. దానికి దే కెన్ ట్రాక్ ద స్టెప్ కౌంట్స్. రెండోది పోస్చర్ కరెక్షన్, మూడోది బ్రీదింగ్. ఈ 3 కరెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా ఒబేసిటీని అరికట్టవచ్చు. అంటే ఫుడ్ కూడా ఒక కారణమేనా? అంటే అగైన్ మళ్ళీ కారణమండి. కానీ చాలా మందికి ఇప్పుడు అవగాహన ఉంది. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ 2000 లో స్టార్ట్ చేశానండి, 25 ఏళ్ల క్రితం. అప్పట్లో చెప్పాల్సి వచ్చేది యాపిల్ తినండి, ఆరెంజ్ తినండి అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్క మనిషికి, సగటు మనిషికి ఏది ఆరోగ్యమైంది, ఏది అనారోగ్యమైంది అనేది తెలుసు. తెలిసి కూడా చేయట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఇది తినండి, అది తినండి కాదు. ఆ తినాలి అని తెలిసింది వాళ్ళ చేత ఎలా తినిపించాలి. దట్ ఎనేబ్లింగ్ ఎన్వైరన్మెంట్ ఎట్ హోమ్ అంటాం మాట. తెలిస్తే సరిపోతుందండి. ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ నాలెడ్జ్ ని మనం రొటీన్ లో పెట్టగలగాలి. ఆ రొటీన్ లో పెట్టడానికి యూ నీడ్ కాన్స్టెంట్ మోటివేషన్. ఒకళ్ళు ఎప్పుడు భుజం తట్టి వాళ్ళ చేత చేయించాలి. దానికి యూ నీడ్ సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో క్లైమేట్ అలా ఉండాలి. అంటే ఇది ఒక మనిషి కాదండి. ఇప్పుడు ఒకళ్ళు మారితే అందరు మారిపోతారు. ఒకరి కోసమని మిగిలిన వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కన్సిస్టెంట్ గా ట్రావెల్ అవ్వడం అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక డిటర్మిన్ తీసుకుంటాము, ఒక డెసిషన్ తీసుకుంటాము. సో ఈ రోజు నేను ఇలా ఉండాలి అని, ఒక వారం తర్వాత మనసు మారిపోతూ ఉంటుంది, లేయర్స్ పడిపోతూ ఉంటాయి. మనం చేసే ఒక తప్పు ఏంటంటే ఎక్కడో అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్రావెల్ చేసేసాక, బరువు పెరిగాకో, డయాబెటీస్ వచ్చాకో, హైపర్ టెన్షన్ వచ్చాకో, హైపోథైరాయిడిజం వచ్చాకో రియలైజ్ అవుతారు ఇవి చెయ్యాలని. అప్పుడు నిజంగా అది కష్టమైనదే, ఎందుకంటే మార్పులు తెచ్చుకోవటం. కానీ అలా కాకుండా మనం ఎవ్రీడే చిన్న చిన్న మార్పులు. ఇప్పుడు ఏదంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి దీన్ని వాళ్ళ ఎత్తేయంటే ఎవరు ఎత్తలేరు. సో ఆరోగ్య సూత్రాలన్నీ మీరు జీవితంలో కాచి వడపోసేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యం అవదు. సో మేము ఏం చెప్తాం అంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ హ్యాబిట్స్ మాట. స్మాల్ హ్యాబిట్స్, హెల్తీ హ్యాబిట్స్ అనేవి 2 తీసుకొని ఆ 2 చేయండి. ఆ 2 సక్సెస్ఫుల్ గా చేశాక ఇంకొక 2, ఆ 2 చేశాక 4 చేయండి, తర్వాత ఇంకో 2 చేయండి. ఏదంటే ఎప్పుడు ఓవర్లోడ్ అవ్వకూడదు, ఏది కూడా మితంగా ఉండాలి. దాన్ని త్వరగా వదిలేయాలి అనుకోవడానికి కారణం కూడా ఎక్కువ చేసేయడం. అంతే, అతిగా చేసేయటం చేయలేరు, దెన్ మానేస్తారు, దెన్ బ్యాక్ టు స్క్వేర్ వన్.